హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్పోర్ట్స్ క్రీడా కంపెనీ నుంచి మనకు ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ దీని గురించి పూర్తిగా చెప్తాను. మనకు స్పోర్ట్స్ క్రీడా నుంచి ఇంతకుముందే ఒక వీడియో అయితే చేశాము. బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ కంపెనీ నుంచి మనకి జాబ్ రోల్ అయితే ఆఫర్ చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తాను. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి, మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి, మనం వర్క్ ఏంటి చేయాలి అన్న దానిపైన మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, స్పోర్ట్స్ క్రీడా కంపెనీ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. స్పోర్ట్స్ క్రీడా కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఈ స్పోర్ట్స్ క్రీడా అంటే మనకు స్పోర్ట్స్లో వచ్చేసి క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, హాకీ కావచ్చు, ఇలా మనకు టెన్నిస్ కావచ్చు, డిఫరెంట్ స్పోర్ట్స్ ఉంటాయి. ఈ స్పోర్ట్స్ క్రీడా ఏం చేస్తుందంటే ఈరోజు ఏదైనా మ్యాచ్ జరిగింది, ఏదైనా స్పోర్ట్స్ జరిగింది లైవ్లో అంటే సపోజ్ డే ఆఫ్టర్ అంటే మరుసటి రోజు మనకు న్యూస్ పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు, మొబైల్లో మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఒక ఆర్టికల్ వస్తుంది సింపుల్గా. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందనుకో, ఇండియా చేతిలో పాకిస్తాన్ కుప్పకొల్లిన పాకిస్తాన్, ఈ విధంగా అంటే వాళ్ళు సింపుల్గా రాసినా కూడా హైలైట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రాసే ఆర్టికల్ పైన అంత డిమాండ్ ఉంటుంది. ఇదే విధంగా మనకు కూడా వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే మనం కూడా అలాంటి ఆర్టికల్స్ అయితే తయారు చేయాలి, అంటే రెడీ చేయాలి. ఆ ఆర్టికల్స్ ఎలా ఉండాలంటే వాళ్ళు రాసే ఆర్టికల్ కంటే కొద్దిగా బెటర్ అనిపించేలా మనం చేసినామంటే మనకు మంత్లీ 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ వచ్చే విధంగా అయితే మనకు అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ దీని గురించి ఒకసారి మనం చెక్ చేసుకున్నామంటే ఇక్కడ చూసుకోండి, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2009, స్పోర్ట్స్ క్రీడా ఈజ్ ఎ గ్లోబల్ స్పోర్ట్స్ కంటెంట్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు 2009 నుంచే ఈ కంపెనీ అయితే రన్ అవుతుందంట. ఇక్కడ దిస్ ఈజ్ ఏ రిమోట్ పొజిషన్, ఇది రిమోట్ పొజిషన్ వాళ్ళే చెప్పేశారు. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. ఆ పాయింట్స్ అన్నీ ఒకసారి మీకు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికోసం అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, అలాగే ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎనీ స్టూడెంట్స్ అంటే డిగ్రీ కంప్లీట్ కాకుండా వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అప్లై చేసుకున్న మీకు రిప్లై అయితే రాదు. ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హౌ వెబ్సైట్ వర్క్ అండ్ HTML, అలాగే యూవీఎస్ స్పోర్ట్స్ లైక్ గోల్ఫ్, NFL, బేస్బాల్ ఇన్ మ్యాండేటరీ, నేషనల్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఏ స్ట్రాంగ్ వర్డ్ ఇన్ రిటర్న్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్, అలాగే ప్రొఫిషియెంట్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికోసం మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్లో రెడ్ కలర్లో అప్లై నౌ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, అప్లోడ్ యువర్ రెజ్యూమ్, ఇక్కడైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్టార్ సింబల్ ఉండేవి కంపల్సరీగా అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. ఇది మనకు ఫారిన్ సైట్లో ఉంది, మనం ఇండియాలోకి అయితే మార్చుకోవాలి. అలాగే అడ్రస్ ఇన్ఫర్మేషన్, స్ట్రీట్, సిటీ, ప్రొవిన్సీ, పోస్టల్ కోడ్, కంట్రీ, అలాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ చూసుకోండి, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఉంటే ఇవ్వండి, లేకపోతే ఫ్రెషర్ అని అయితే పెట్టేసేయండి. ఇక్కడ అలాగే శాలరీ ఎక్స్పెక్టేషన్, కరెంట్ డెసిగ్నేషన్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, సోషల్ లింక్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అలాగే ఫోటో అవసరం లేదు. రెజ్యూమ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారంటే సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి.